వర్షాలు పుష్కలంగా ఉండటం, జలవనరుల లభ్యత మెండుగా ఉండటంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వ్యవసాయ రంగం ఊపందుకుంది. గత ఏడాది నుంచి వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. నీరు ఉంది కదా అని అధిక శాతం రైతులు వరి సాగుకే మొగ్గుతున్నారు. కానీ సమస్యాత్మక భూముల్లోనూ, చౌడు భూముల్లోనూ వరి సాగు చేసే రైతులు మొక్కల పెరుగుదల ఆశాజనకంగా లేక దిగుబడులు రాక నష్టపోతున్నారు. ముఖ్యంగా వరిని చౌడు నేలల్లో సాగు చేసేటప్పుడు యాజమాన్య పద్ధతుల్లో కొద్దిపాటి మార్పులు చేయాల్సి ఉంటుంది. చౌడు నేలల్లో వరి సాగు చేసే రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి నుంచి తెలుసుకుందాం. చాలామంది రైతులు ఈ వరి సాగు గురించి ముఖ్యంగా వాడుకలో లేనిది, ఇంతకుముందు కల్టివేషన్లో లేని భూములన్నింటిని కూడా ఈ వరి సాగు చేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ముఖ్యంగా చౌడు భూముల్లో కూడా వరి సాగు చేస్తున్నారు. సో ఈ చౌడు భూముల్లో వరి సాగు చేసినప్పుడు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనకు ఈ చౌడును తట్టుకునే వరి రకాలని మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ చౌడును తట్టుకునే వరి రకాలుగా మనం చూసినట్లయితే వికాస్ కానీ, దీప్తి, సిఎస్ఆర్ 13 కానీ, MTU 1001 లేకపోతే MTU 1061, లేదంటే ఈ మధ్య కాలంలో రీసెంట్గా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన JGL 24423, ఈ రకాలను మన దిగుబడులు ఎలాంటి తేడా లేకుండా మనం సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ చౌడు నేలల్లో కనుక మనం వరి నాటుకునేటప్పుడు ముఖ్యంగా రైతులు గమనించవలసింది ఏంటంటే, విత్తన మోతాదు అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఎకరాకి 20 నుంచి 25 కేజీలు విత్తనం వాడతాము. సో ఇలాంటి చౌడు నేలలో మనం విత్తనం వేసుకునేటప్పుడు మనం 30 నుంచి 35 కేజీల విత్తనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు మొలక శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి విత్తన మోతాదు ఎక్కువగా తీసుకోవాలి. నారు పోసిన తర్వాత నాటుకునే సమయంలో కూడా ముదురు నారు అయితే తట్టుకుంటుంది కాబట్టి మనకి 35 నుంచి 45 రోజుల వయసు కలిగిన ముదురు నారు నాటుకోవాలి. ఇంకొకటి ఇక్కడ రైతులందరూ గమనించవలసింది ఏంటంటే, దగ్గరగా నాటుకోవాలి. ఒక దగ్గర 4 నుంచి 5 వరకు కుదుర్లు ఉండే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి, ఈ చౌడు నేలలో ఈ పోషకాలను గ్రహించుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 20% నత్రజని, భాస్వరం, పొటాషియం రసాయనిక ఎరువులను ఎక్కువ మోతాదులో వేయాలి. దీంతోపాటు రైతులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, జింకు, ఇనుపధాతు లోపాలు అనేది ఈ చౌడు నేలలో ఎక్కువగా కనిపిస్తాయి. అంటే సాధారణంగా 20 కిలోల జింకు సల్ఫేట్ని ఎకరానికి వేస్తాము. సో ఇక్కడ 40 కిలోల జింకు సల్ఫేట్ని దమ్ములో వేసుకోవాలి. ఎప్పుడైతే ఈ చౌడు నేలల్లో ఈ యొక్క జింకు లోపం కనుక కనపడినట్లయితే, సో 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలుపుకొని మనకి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ చౌడు నేలలో ఇనుపధాతు లోపం కూడా ఎక్కువగా కనపడే అవకాశం ఉంటుంది. సో ఇనుపధాతు లోపం కనుక కనబడినప్పుడు ఆకులన్నీ కూడా తెల్లగా మారిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో 1 లీటర్ నీటికి 5 గ్రాముల అన్నబేది, ఐరన్ సల్ఫేట్ని కలుపుకొని మనకు వారం రోజుల్లో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఇనుపధాతు లోపాన్ని కూడా సవరించుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ చౌడు నేలల్లో మనం రైతులు చేయవలసింది ఏంటంటే, జనుము, జీలుగా, అలసంద ఇట్లాంటి పచ్చిరొట్టె ఎరువుల్ని ముందుగా వేసి కలియదున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క చౌడు యొక్క మోతాదును తగ్గించుకోవచ్చు. ఇంకొకటి, రైతులు ఎండాకాలంలోనే ఈ సేంద్రియ ఎరువులు ఎకరానికి 4 నుంచి 5 టన్నుల వరకు సేంద్రియ ఎరువులు వేసుకున్నట్లయితే, సో ఈ సేంద్రియ ఎరువులు మురిగిపోయేటప్పుడు రిలీజ్ అయ్యే ఆమ్లాల వలన ఈ యొక్క చౌడు అనేది విరగొట్టబడి చౌడు మోతాదు అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకొకటి, రైతులు ముఖ్యంగా ఈ భూసార పరీక్షల ఆధారంగా దాంట్లో ఉండే ఉదయం సూచిక 8.5 నుంచి 9 మధ్యలో ఉన్నట్లయితే ఆ నేలను చౌడు నేలగా గుర్తించి, సో ఒక ఎకరానికి ఒక 15 క్వింటాల వరకు కూడా జిప్సమ్ని వేసుకోవాలి. సో ఈ జిప్సమ్ కూడా ముఖ్యంగా ఈ మొదటి దుక్కి చేసినప్పుడు, అంటే దమ్ముకు ముందు వేసుకున్నట్లయితే జిప్సమ్ వల్ల అందులో ఉండే కాల్షియం యొక్క సోడియం మోతాదును తగ్గిస్తుంది కాబట్టి జిప్సమ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి, మనం వేసుకునే రసాయన ఎరువులు కూడా ఈ ఆమ్లత్వాన్ని కలిగించే రసాయన ఎరువులు వేసుకున్నట్లయితే ఈ చౌడు మోతాదు తగ్గుతుంది. ముఖ్యంగా నత్రజని కొరకు యూరియా వాడాలి, భాస్వరం కొరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడాలి. సో ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఉండే కాల్షియం, సల్ఫర్ వల్ల కూడా ఈ యొక్క చౌడు మోతాదు అనేది తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మా వరి మొక్క అనేది ఈ పూత దశలో చౌడుకు సెన్సిటివ్గా ఉంటుంది. సో ఇలాంటి సమయంలో మనకు వీలైతే మనకు దగ్గరలో ఉండే, అందుబాటులో ఉండే చౌడు నీరు కాకుండా ఒక మంచి నీరుని కనుక పెట్టగలిగితే మనకు ఈ యొక్క మొక్క తట్టుకొని అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి యాజమాన్య పద్ధతులు కనుక చేపట్టినట్లయితే ఈ చౌడు నేలల్లో వరి పండించుకునే రైతులు ఎలాంటి యొక్క డ్యామేజ్ లేకుండా, చౌడు తీవ్రత వల్ల ఎలాంటి డ్యామేజ్ లేకుండా అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది.